ఈరోజు మన వీడియో వచ్చేసి తెలుగు వ్యాకరణంలోని ఉచ్చారణ స్థానాలు. ఉచ్చారణ స్థానాలను ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో నేర్చుకుందాం. హల్లులలోని మొదటి 25 అక్షరాలు అంటే కా నుంచి మా వరకు గల అక్షరాలను 5 వర్గాలుగా విభజించారు. వీటిని ఉచ్చారణ స్థానాలు అంటారు. అందులో ఆ 5 రకాలు ఏంటంటే కంఠ్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్ట్యాలు అని 5 రకాలుగా విభజించబడ్డాయి. మొదటిది కంఠ్యాలు. కంఠ్యాలు అంటే కా వర్గం. కక్క, గగ్గ, జ్ఞ. కంఠ్యాలు అంటే ఈ అక్షరాలు గొంతు నుంచి పుడతాయన్నమాట. సో అందుకనే వాటిని కంఠ్యాలు అంటారు. కంఠం అంటే గొంతే కదా, సో కంఠ్యాలు అంటే గొంతు నుండి పలికే అక్షరాలు అని గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటి, కా వర్గం. కా కంఠము కాబట్టి కంఠంలో కా ఉంటుంది, కాలో క క క క క అని గుర్తుపెట్టుకోండి. కంఠ్యాలు అంటే కక్క, గగ్గ, జ్ఞ. ఒక్కసారి మీరు కూడా గొంతు పట్టుకొని ట్రై చేయండి. ఈ అక్షరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో మీకు కూడా అర్థమవుతుంది. క ఖ గ ఘ చూసారు కదా, సో గొంతు నుంచి పలుకుతున్నాయి కాబట్టి వీటిని కంఠ్యాలు అంటారు. ఇప్పుడు రెండవది తాళవ్యాలు. తాళవ్యాలు అంటే చా వర్గం. చచ్చ, జజ్జ, ఇని. ఇవి మన నాలుక పైనున్న దవడ భాగాన్ని తాకుతూ పలుకుతాయి కాబట్టి వీటిని తాళవ్యాలు అంటారు. తాళవ్యం అంటే దవడ అని అర్థం, అందుకనే వీటిని తాళవ్యాలు అంటారు. ఒకసారి మీరు కూడా నాతో పాటు పలికి చూడండి, మీకే అర్థమవుతుంది. చ చ జ జ ఇని. చూసారు కదా, నాలుక పైన దవడ భాగాన్ని తగులుతుంది కాబట్టి దీన్ని తాళవ్యాలు అంటారు. తాళవ్యాలు. కంఠ్యాలు అంటేనేమో ఈజీగా ఉంది కదా, క క కాబట్టి గుర్తుపెట్టేసుకున్నాం. తాళవ్యాలు చా వర్గానికి చెందినవి కాబట్టి కొంచెం కష్టమే గుర్తుపెట్టుకోవడం. దీనికి కోడ్ వచ్చేసి తాచు. తాళవ్యాల్లో తా, చా వర్గంలో చు. సో తాచు, తాచుపాము అని గుర్తుపెట్టుకోండి, అప్పుడు వెంటనే గుర్తు. నెక్స్ట్ మూడవది మూర్ధన్యాలు. మూర్ధన్యాలు టా వర్గానికి చెందినవి అంటే ట ట డ డ అన. ఈ అక్షరాలను పలికేటప్పుడు నాలుక పైన అంగిలి భాగాన్ని టచ్ అవుతుంది కాబట్టి వీటిని మూర్ధన్యాలు అంటారు. ఒకసారి మీరు కూడా నాతో పాటు పలికి చూడండి. ట ట డ డ అన. మీకు టచ్ అయింది కదా, పైన అంగిలి భాగాన్ని టచ్ అవుతుంది, వీటినే మూర్ధన్యాలు అంటారు. ఇప్పుడు వీటిని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. మూ ట, మూట అని గుర్తుపెట్టుకోండి. ట టక్కు మంది తగులుతుంది కదా పైన, మూట అని గుర్తుపెట్టుకోండి. మూర్ధన్యాల్లో ము, టా వర్గంలో ట, మూట అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాలుగవది దంత్యాలు. దంత్యాలు తా వర్గానికి చెందినవి. త త ద ద న. ఈ అక్షరాలను పలికేటప్పుడు మన నాలుక దంతాలను తాకుతుంది కాబట్టి వీటిని దంత్యాలు అంటారు. ఒకసారి మీరు కూడా నాతో పాటు పలికి చూడండి. త త ద ద న. ఇప్పుడు మన నాలుక అనేది దంతాలను టచ్ అయింది కదా, మీరు అబ్జర్వ్ చేశారు కదా, సో అందుకని వీటిని దంత్యాలు అంటారు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి, దంత్యాలు తా ఉంది కదా, దంత్యాల్లో తా ఉంది కదా, సో తా వర్గం, దంత్యాలు తా వర్గం అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 5 అక్షరాలతో పాటు ఆధునిక వ్యాకరణంలో దంత్య చ మరియు దంత్య జ అని 2 అదనపు ధ్వనులు ఉన్నాయి. వీటిని ప్రత్యేక దంతాలు అంటారు. వీటిని ఈ అక్షరాలను ఎలా పలుకుతారంటే నాలుకను దంతాలకు వెనుక భాగంలో, దంతాల కన్నా కొంచెం వెనుక తగులుతూ పలుకుతారు. వీటికి ఉదాహరణలు వచ్చేసి చాప, జాలి వంటివి. 5వది ఓష్ట్యాలు. ఓష్ట్యం అంటే పెదవి. ఓష్ట్యాలు పా వర్గానికి చెందినవి అంటే ఈ అక్షరాలను పలికేటప్పుడు 2 పెదవులు టచ్ అవుతాయి, పెదవుల ద్వారా పుడతాయి కాబట్టి వీటిని ఓష్ట్యాలు అంటారు. ఒకసారి మీరు కూడా నాతో పాటు పలికి చూడండి. ప హ బ భ మ. 2 పెదవులు టచ్ అవుతున్నాయి కదా, సో అందుకని వీటిని ఓష్ట్యాలు అంటారు. వీటిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఓష్ట్యం అంటే పెదవి కదా, పెదవి అంటే పా వర్గానికి చెందినవి, అలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే ఓప్ప, ఓప్ప కొంతమంది పిలుస్తుంటారు కదా, ఓప్ప ఓప్ప అని, ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న 5 వర్గాలతో పాటు 2 స్థానాలు కలిపి పలికే అక్షరాలు కూడా ఉన్నాయి.
అవేంటో ఇప్పుడు చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చేసి కంఠ తాళవ్యాలు. కంఠము ప్లస్ తాలువు. తాలువు అంటే ఏంటి? దవడ. సో కంఠము ప్లస్ దవడ, గొంతు దవడ రెండింటి సహాయంతో పలికేవే కంఠ తాళవ్యాలు. వీటికి ఉదాహరణ ఏ, ఏ, ఐ. నెక్స్ట్ వన్ వచ్చేసి కంఠ్యోష్టాలు, అంటే కంఠము ప్లస్ ఓష్టము. ఓష్టము అంటే పెదవి కదా, కంఠ్యము అంటే గొంతు. గొంతు ప్లస్ పెదవి. గొంతు మరియు పెదవుల సహాయంతో పలికేవే కంఠ్యోష్టాలు. అవేంటంటే ఓ, ఓ, ఔ. నెక్స్ట్ దంత్యోష్టం. దంతము ప్లస్ ఓష్టము అంటే పళ్ళు, ఓష్టం అంటే పెదవి. పళ్ళు, పెదవి రెండింటిని ఉపయోగించి పలికేవే దంత్యోష్టం. ఇందులో ఒకటే ఒక అక్షరం ఉందండి, అది వా. పై పళ్ళు కింద పెదవిని తాకుతూ పలుకుతాం కాబట్టి ఇవి దంతోష్టం. వా, వా. పై పళ్ళు కింద పెదవిని తాకుతుంది కదా, సో అందుకనే దీన్ని దంత్యోష్టం అంటారు. ఈ టాపిక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ టాపిక్ నుంచి ఇప్పుడు మనం కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. మీకు ఎంతవరకు ఈ టాపిక్ అర్థమైందో తెలుస్తుంది. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి దంతాల సహాయంతో పలికే త, థ, ద, ధ, న, లస అక్షరాలకు గల పేరు. మన క్వశ్చన్లోనే ఆన్సర్ ఇచ్చారు కదండి, ట్రై చేయండి కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ దంత్యాలు, ఆప్షన్ బి కంఠ్యాలు, ఆప్షన్ సి తాళవ్యాలు, ఆప్షన్ డి ఓష్ట్యాలు. ఆన్సర్ ఏంటి? మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దంత్యాలు. సెకండ్ క్వశ్చన్ నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలను ఏమంటారు? ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ట్రై చేయండి, ఆన్సర్ కమెంట్ చేయండి. ఆప్షన్ ఏ మూర్ధన్యాలు, ఆప్షన్ బి తాళవ్యాలు, ఆప్షన్ సి దంత్యాలు, ఆప్షన్ డి ఓష్ట్యాలు. చూద్దాం. ఓష్ట్యాలు అంటే ఏంటి? పెదవులు. పెదవి సహాయంతో పలికే వాటిని ఓష్ట్యాలు అంటారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ దంత్యాలు. దంత్యాలు అంటే ఇందాకనే మాట్లాడుకున్నాం కదా కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. తాళవ్యాలు. తాళవ్యాలు అంటే దవడ సహాయంతో పలికేవి. తాళవ్యాలకు కూడా చెప్పిన కదా, తాచు, తాచుపాము అని గుర్తుపెట్టుకోమని. చా అక్షరంతో చా వర్గానికి చెందినవి. సో ఇవి కూడా కాదు. తాళవ్యం అంటే దవడ, దవడతో పలికేవి కాబట్టి ఇది కూడా కాదు. మూర్ధన్యాలు. సో ఇదొక్కటే కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ వన్ మూర్ధన్యాలు అనేది కరెక్ట్ ఆన్సర్. మూర్ధన్యాలు అంటే అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు. కింది వాటిలో కంఠ్య ఓష్ట్యాలు ఏవి? ఆప్షన్ ఏ ఓ, ఓ, ఔ, ఆప్షన్ బి ఆ, ఆ, హ, ఆప్షన్ సి ఉ, ఊ, ప, ఆప్షన్ డి ఏ, ఏ, ఐ. మన ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం కదా, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటో కమెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ పెదవుల సహాయంతో పలికే అక్షరాల సమూహాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ పప్ప, బబ్బ, మ, ఆప్షన్ బి తథ, దద్ద, న, ఆప్షన్ సి కఖ, గగ్గ, జ్ఞ, ఆప్షన్ డి చచ్చ, జజ్జ, హిని. కరెక్ట్ ఆన్సర్ ఏంటో గుర్తించండి. ఇందాకనే డిస్కస్ చేసినాం, పెదవుల సహాయంతో ప అని గుర్తుపెట్టుకోమని చెప్పిన. పెదవుల సహాయంతో పలికే అక్షరాలను పా వర్గానికి చెందినవి. పప్ప, బబ్బ, మా. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పప్ప, బబ్బ, మా. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దంత్య ఓష్టము అని ఏ అక్షరాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ హ, ఆప్షన్ బి మ, ఆప్షన్ సి ల, ఆప్షన్ డి వా. ఇందులో ఓన్లీ ఒక ఉందని ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఆన్సర్ ఏంటో కమెంట్ చేయండి. దంత్య ఓష్టము. దంత్యం అంటే దంతాలు, పళ్ళు ప్లస్ ఓష్టము అంటే పెదవి. ఈ రెండింటిని ఉపయోగించి పలికే అక్షరం అదేంటో కమెంట్ చేయండి. సిక్స్త్ క్వశ్చన్ కింది వాటిలో కంఠ్య తాళవ్యాలు అని ఏ అక్షరాలను పిలుస్తారు? కంఠ తాళవ్యాలు ఇందాకనే డిస్కస్ చేసినాం. కంఠము ప్లస్ తాళువు రెండింటిని కలిపి ఉపయోగించే అక్షరాలు. ఆప్షన్ ఏ ఏ, ఐ, ఆప్షన్ బి ఈ, ఈ, చ, ఆప్షన్ సి ఓ, ఓ, ఔ, ఆప్షన్ డి ఆ, క. కరెక్ట్ ఆన్సర్ ఏంటో గెస్ చేయండి.
ఇందాకనే డిస్కస్ చేసినాం కదా. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ 7th క్వశ్చన్. కింది వాటిలో కంట్యాలు అని వేటిని అంటారు? ఆప్షన్ ఏ డడ్డ, ఆప్షన్ బి కక్క గగ్గ, ఆప్షన్ సి తత్త దద్ద, ఆప్షన్ డి చచ్చ జజ్జ. ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. కంట్యాలు అంటే కా వర్గానికి చెందినవి అని గుర్తుపెట్టుకోమన్నదా, కా కా. సో మన ఆన్సర్ వచ్చేసి కక్క గగ్గ, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నాలుక కొన పళ్ళను తాకుతూ తత్త దద్ద నా అక్షరాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ దంతాలు, ఆప్షన్ బి తాళవ్యాలు, ఆప్షన్ సి కంట్యాలు, ఆప్షన్ డి ఓష్ట్యాలు. మనం ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం కదా. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. దంత్యాలు, దంత్యాల్లో తా ఉంది కదా. సో తత్త దద్ద నా తా వర్గానికి చెందినవి దంత్యాలు అని గుర్తుపెట్టుకోమని చెప్పిన కదా. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. టట్ట డడ్డ అన అనే అక్షరాలు ఏ వర్గానికి చెందినవి? ఏ కంట్యాలు, బి మూర్ధన్యాలు, సి దంత్యాలు, డి ఓష్ట్యాలు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. ఆప్షన్ ఏ కంట్యాలు. కంట్యాలు ఏ వర్గానికి చెందినవండి? కా వర్గానికి చెందినవి, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి మూర్ధన్యాలు. మూర్ధన్యాలు ఏ వర్గానికి చెందినవండి? టా వర్గానికి. సో మూర్ధన్యాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. మూట, మూట అని గుర్తుపెట్టుకోమన్నా కదా, మూర్ధన్యాలు మూట. నెక్స్ట్ వన్ దంత్యాలు. దంత్యాలు ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం. దంత్యాలు అనేది తా వర్గానికి చెందినది. నెక్స్ట్ ఓష్ట్యాలు. ఓష్ట్యాలు అంటే పెదవులు. పెదవులు అంటే పా వర్గానికి చెందినవి. సో మన రైట్ ఆన్సర్ వచ్చేసి బి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మూర్ధన్యాలు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ వచ్చేసి కింది వాటిని జతపరచండి. ఈ మధ్య కాలంలో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి, కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ను కూడా మనం ఫ్రేమ్ చేసుకొని చదవాలి. ప్రతి టాపిక్లో ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఫ్రేమ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు చదవండి. ఆప్షన్ 1 కంట్యాలు, తాళవ్యాలు, దంత్యాలు, ఓష్ట్యాలు. కంట్యాలు ఏ వర్గానికి చెందినవి? ఇందాకనే మనం డిస్కస్ చేసినాం కదా. కా 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 వర్గానికి చెందినది. కంట్యాలు కా వర్గం. తాళవ్యాలు తాచు అని గుర్తుపెట్టుకోమన్నా కదా. సో తాళవ్యాలు ఏ వర్గానికి చెందినవి? చా వర్గానికి. దంత్యాలు, దంత్యాల్లో తా ఉంది కదా. సో తా వర్గానికి చెందినవి. ఓష్ట్యాలు అంటే పెదవులు కదా. పెదవులు ఏ వర్గానికి చెందినవి? పా వర్గానికి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 1, 3, 2, 4. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.